శీతల పండుగ మాకు పూర్వంలో మేము ఎక్కడెక్కడో జంగల్లో అడవిలో ఎక్కడో చెట్టు కుక్కలో పుట్ట కుక్కలో ఉండేవాళ్ళం. కాబట్టి ఈ పండుగ ఈ వానాకాలం గొడ్లను ఇప్పుడు వ్యవసాయం పని మొదలుపెట్టే పొలం పని మొదలుపెట్టే రోజులు ఇవి. కాబట్టి మేము దీన్ని గొడ్ల దాటుడి అంటాం. అంటే మనుషులతో పాటు పశువులు కూడా బాగుండాలని చెప్పేసి ఒక పశువుల మీద ప్రేమతోని చేసే మొదటి పండుగ మాది ఇది. ఈ మొట్టమొదటి పండుగ మేము పశువుల కోసం చేస్తాం. ఎందుకంటే పశువులే మా జీవనం, పశువులతోనే జీవించే వాళ్ళం మేము. కాబట్టి పశువులు బాగుండాలి, పాడి పంట బాగుండాలని చెప్పేసి గొడ్ల దాటుడు పండుగ అని చెప్పేసి శీతల పండుగ అని చెప్పేసి మొట్టమొదట చేసుకునే పండుగ ఈ శీతల పండుగ మాది. అక్కడ జలాభిషేకం చేశారు దానికి. ఈ జలాభిషేకానికి అర్థం అక్కడ శీతల భవాని అంటే 7 భవానీలు మాతలు మాకు, అలాగే మాకు లుంకిడి అంటారు అంటే పోతరాజు అని అర్థం. అక్కడ ఒక చెరువు లెక్కన చేసి అందులో తండవాసులు అందరూ బిందెలతోని కుండలతోని నీళ్లు పోస్తారు. ఎందుకంటే అది నిండితే మాకు చెరువు నిండుతుంది అన్నంత నమ్మకం. ఆ చెరువు నిండి అలుగు పోస్తే చెరువులు కూడా నిండి అలుగు పోస్తుందని నమ్మకంతో మేము అందులో నీళ్ళు పోస్తాం. అక్కడ మా లుకిడియా ముందు అది నిండిపోతే మా చెరువు నిండి అలుగు పోసినట్టే అర్థం. కాబట్టి పంటలు బాగా పండుతాయి, వానలు బాగా కురుస్తాయని చెప్పేసి మా నమ్మకంతో మేము అలా పోస్తాం నీళ్లు. కాబట్టి మేము ఈరోజు పండుగ మొదలుపెట్టాం. ఇన్ని రోజుల నుంచి లేని వాన, పొద్దు నుంచి కూడా ఎండ ఉండే. ఈరోజు మేము ఎప్పుడు పండుగ మొదలు పెట్టామో భారీ వర్షం మీరందరూ చూస్తున్నారు. ఇదే మా దేవతలకు శక్తి సామర్థ్యం ఉన్న ఒక నమ్మకం ఇది. కాబట్టి మా దేవుళ్ళని మేము ఎన్నడూ కూడా ఎవరెవరో అంటారు ఐక్యత లేదు అంటే మా దేవుళ్ళే మాకు ఐక్యత. ఈ దేవుళ్ళని నమ్ముకుంటే మేము ఐక్యతగా ఉన్నట్టే. మేము ప్రతి పండుగకు ఎంతో ఐక్యతగా చేసుకుంటాం, చాలా ఐక్యతగా ఉన్నాం, ఐక్యతతోనే బతుకుతాం, ఐక్యతతోనే ఎప్పుడు జీవిస్తాం అని చెప్పేసి కోరుకుంటున్నాం.